నటుడు మహేష్ బాబుకు ఓ రియల్ ఎస్టేట్ వివాదంలో చిక్కులు ఎదురవుతున్నాయి. ఓ సంస్థకు ప్రచారకర్తగా వ్యవహరించినందుకు గాను రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఓ రియల్ ఎస్టేట్ సంస్థ చేసిన మోసానికి సంబంధించి దాఖలైన ఫిర్యాదులో మహేష్ బాబు పేరును మూడో ప్రతివాదిగా చేర్చారు. హైదరాబాద్ కు చెందిన ఓ వైద్యురాలు మరో వ్యక్తి కలిసి మెన్సర్ సైడ్స్ డెవలపర్స్ అనే సంస్థపై వినియోగదారుల కమిషన్ ఆశ్రయించారు. బాలాపూర్ గ్రామంలో ఆ సంస్థ వేసిన వెంచర్లో చెరో ఫ్లాట్ కొనుగోలు చేసేందుకు 34.80 లక్షలు చెల్లించినట్లు వారు తమ ఫిర్యాదులో తెలిపారు. సదరు సంస్థకు మహేష్ బాబు ప్రచారకర్తగా ఉన్నారని, ఆయన ఫోటోతో ఉన్న బ్రోచర్ని, ఆకర్షణీయమైన హామీలు, అన్ని అనుమతులు ఉన్నాయన్న మాటలు నమ్మి తాము డబ్బు చెల్లించామని బాధితులు పేర్కొన్నారు. అయితే ఆ తరువాత అక్కడ ఎలాంటి లేఅవుట్ లేదని తెలుసుకుని తాము మోసపోయామని గ్రహించారు. తమ డబ్బును తిరిగి ఇవ్వాలని సంస్థ యజమాని కంచర్ల సతీష్ చంద్రగుప్తాను కోరగా ఆయన అతి కష్టం మీద వాయిదాల పద్ధతిలో కేవలం 15 లక్షలు మాత్రమే తిరిగిచ్చారని వాపోయారు. మిగిలిన డబ్బు కోసం ఒత్తిడి చేయగా యజమాని ముఖం చాటేయడంతో బాధితులు కమిషన్ను ఆశ్రయించారు. ఈ కేసులో సదరు సంస్థను, దాని యజమానిని, ప్రచారకర్తగా ఉన్న మహేష్ బాబును ప్రతివాదులుగా చేర్చారు. ఈ ఫిర్యాదును స్వీకరించిన కమిషన్ ఈ కేసును సంబంధించి నేడు విచారణకు హాజరు కావాలని ముగ్గురికి నోటీసులు పంపింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేంద్ర అందిస్తారు. రాజేంద్ర, చెప్పండి. శ్రియా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు పలు ప్రాంతాల్లో గత కొంతకాలంగా సినిమా హీరోలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్న సందర్భాలు మనం చూస్తున్నాం. పుష్ప నేపథ్యంలో అల్లు అర్జున్ ఒక సమస్య ఎదుర్కోగా మరికొందరు హీరోలు కూడా పలు రకాల సమస్యలను ఎదుర్కొంటున్న పరిస్థితులు కూడా మనకు కనిపిస్తున్నాయి. తాజాగా టాలీవుడ్ అగ్ర హీరో అయిన మహేష్ బాబు కూడా ఈ రకమైన సమస్యను ఎదుర్కోవాల్సి రావడంతో ఆయా హీరోల అభిమానుల్లో మాత్రం కలవరం మొదలైందని చెప్పేసి భావించవచ్చు. ప్రచారకర్తగా ఉన్న పాపానికి ఆయన కేసు చుట్టుకోవటం వల్ల ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సూర్య డెవలపర్స్ అనే ఒక రియల్ ఎస్టేట్ సంస్థకు సంబంధించి మహేష్ బాబు ప్రచారకర్తగా వ్యవహరించారు. అయితే ఆ ప్రజలు దాదాపుగా సినిమా హీరోలు ప్రచారకర్తలుగా ఉన్న వస్తువులు కానీ, వివిధ పరికరాలు కానీ కొనుగోలు చేస్తున్న పరిస్థితి మనం కనిపిస్తుంది. అందులో భాగంగానే ప్రచారకర్తగా ఉన్న మహేష్ బాబు బ్రోచర్స్ ను చూసి ఆకర్షితులైన కొందరు ఈ సూర్య డెవలపర్ సంస్థ సంబంధించిన ప్లాట్లను కొనుగోలు చేశారు. ప్రధానంగా బాలాపూర్ ఏరియా ప్రాంతంలో 2 ప్లాట్లు కొనుగోలు చేశారు. ఒక వైద్యులతో పాటు మరొకరు కూడా ప్లాట్లను కొనుగోలు చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ విచారించగా అసలు స్థలాలే లేవని చెప్పి గుర్తించడంతో తాము మోసపోయినట్లుగా కొందరు బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే రియల్ ఎస్టేట్ సంస్థ యాజమాన్యాన్ని తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది. ఈ తదుపరి వైద్యురాలు మాత్రం 34,80,000కు మాత్రం ప్లాట్ కొనుగోలు చేశారు. తమ డబ్బు తిరిగి ఇవ్వాలని మొరపెట్టుకోవడంతో దశల వారీగా 15 లక్షల మేరకు చెల్లించినట్టుగా బాధితురాలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మిగతా సొమ్ము తిరిగి ఇవ్వకపోవడంతో ఆందోళన చెందిన సదరు వైద్యురాలు మరికొందరు వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించారు. రంగారెడ్డి జిల్లా వినియోగదారుల ఫోరం ఆశ్రయించడంతో సంస్థ యజమానితో పాటు ఈ ప్రచారకర్తగా వ్యవహరించే మహేష్ బాబుకు కూడా నోటీసులు జారీ చేశారు. ఈ రోజు వినియోగదారుల కమిషన్ ముందు హాజరు కావాలని చెప్పేసి నోటీసు జారీ చేయడం జరిగింది. అయితే సదరు యజమాని మరికొందరితో పాటు మహేష్ బాబు ఈ కమిషన్ ఎదుట హాజరు అవుతారా లేదని కూడా సందిగ్ధ పరిస్థితి ఏర్పడింది. ఏదైనా సాధారణంగా ఇటువంటి కేసులు కానీ, నోటీసులు కానీ వచ్చినప్పుడు అంటే సెలబ్రిటీలు సకాలంలో హాజరు కాని పరిస్థితులు ఉంటాయి. వారి తరఫున న్యాయవాదులు మాత్రం హాజరయ్యి వారికి సంబంధించిన అంశాలపై మాత్రం ప్రస్తావిస్తున్న పరిస్థితులు మనం గతంలో అనేకంగా చూసాం. తాజాగా కూడా ఈ వ్యవహారంలో కూడా మహేష్ బాబుకు నోటీసు అందినట్లయితే తన తరఫున న్యాయవాది కమిషన్ ఎదుట హాజరై వాదనలు వినిపించే అవకాశం ఉన్నట్టుగా మాత్రం ప్రధానంగా తెలుస్తుంది. ఏది ఏమైనా
ప్రచారకర్తలుగా ఉన్న నేరానికి పాపానికి ఈ తరహా కేసులు ఎదుర్కోవటం అన్నది కొంచెం అంటే విస్తృతంగా కూడా మనం భావించవలసిన పరిస్థితి ఏర్పడింది. ముందు వెనక ఆలోచించకుండా సంస్థకు సంబంధించిన స్థితిగతులు, ఆర్థిక పరిస్థితులు, వాటి వివరాలు ఏవి తెలుసుకోకుండానే ప్రచారకర్తలుగా సెలబ్రిటీలు వ్యవహరిస్తున్న విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. అందులో భాగంగానే మహేష్ బాబు కూడా ప్రచారకర్తగా వ్యవహరించాడనే ఒక సందేహాలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి. ఏది ఏమైనా ఈ రోజు రంగారెడ్డి జిల్లా వినియోగదారుల ఫోరం కమిషన్ ఎదుట ఈ రియల్ ఎస్టేట్ సంస్థ యజమానితో పాటు మహేష్ బాబు హాజరవుతారా లేదనే ఒక $1 మిలియన్ ప్రశ్నగా మిగిలింది. అయితే దాదాపుగా ఆయన అభిమానులు, సంఘం నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి అంటే మహేష్ బాబు తరఫున న్యాయవాది హాజరై మహేష్ బాబు సంబంధించిన కేసుకు సంబంధించిన వాదన వినిపించే అవకాశం ఉన్నట్టుగా మాత్రం చెప్తా ఉన్నారు. శ్రీయా. రాజేంద్ర, బాధితులు ఫిర్యాదులో ఏం పేర్కొన్నారు? బాధితులు ప్రధానంగా తాము బ్రోచర్ను చూసి మోసపోయామని, తాము కట్టిన డబ్బు తిరిగి చెల్లించాలని, అదే తరహాలో సంస్థ యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలని, మహేష్ బాబుపై కూడా చర్య తీసుకోవాలని పిటిషన్ లో పేర్కొనడం జరిగింది. ఏదేమైనా తమ బ్రోచర్స్ కారణంగానే తాము మోసపోయినందున ఈ తరహా ఘటనలు కూడా మునుముందు జరగకుండా ఉండే విధంగా కూడా వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రధానంగా ఈ సూర్య డెవలపర్స్ సంస్థకు సంబంధించిన యజమాని, దానికి సహకరించిన వ్యక్తితో పాటు ప్రచారకర్తగా వ్యవహరించిన మహేష్ బాబుపై చర్యలు తీసుకోవడంతో పాటు తాము చెల్లించిన డబ్బును తిరిగి ఇప్పించాలని చెప్పి ప్రధానంగా ఆ ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. శ్రేయ. రాజేంద్ర, తదుపరి విచారణ ఈ కేసుకు సంబంధించి ఎప్పుడు జరగనుంది? ఈ రోజు వాదనలు కమిషన్ ఎదుట సూర్య డెవలపర్స్ సంస్థకు చెందిన వ్యక్తులు, అలాగే ప్రచారకర్తగా ఉన్న మహేష్ బాబు హాజరు అవుతారా లేదా, వారి తరఫున న్యాయవాదులు అటెండ్ అవుతారా లేదనేది ముందు ఉన్న ప్రశ్న. ఈ వ్యవహారంలో వారే స్వయంగా హాజరైతే మాత్రం దీనికి సంబంధించిన కేసు కొలిక్కి వచ్చే అవకాశం ఉంటుంది. దాదాపుగా ఫస్ట్ నోటీస్ కాబట్టి ఎవరు పాల్గొనే అవకాశం ఉండకపోవచ్చు. న్యాయవాదులే వారి తరఫున పాల్గొని కమిషన్ ఎదుట విషయాలు వెల్లడించే అవకాశం ఉంది. తదుపరి విచారణ మరో 15 రోజులు, నెల రోజుల్లో సమయం ఇచ్చే అవకాశాలు, పరిస్థితులు కనిపిస్తున్నాయి. శ్రీయా. రైట్, థ్యాంక్ యూ రాజేంద్ర.